పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సినిమా యాక్టర్ కావచ్చు, కానీ ఆయన ఎవరికి ప్రజలకు సర్వీస్ చేశాడు చెప్పండి? ఆయన నమ్ముకున్నటువంటి పవన్ స్టార్ ఫ్యాన్స్కి ఏమైనా ఇచ్చాడా? ఎక్కడైనా సరే ఆ టికెట్లు, బ్లాక్ టికెట్లు అమ్ముకున్న దగ్గర కానీ, ఆ సినిమాల దగ్గర కానీ ఎంతోమంది వాళ్ళు దెబ్బలు తిన్నారు, బోల్డ్ మంది ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ఎవరినైనా సరే ఆదుకున్నారా? ఆయన కేవలం ఆయన ఒక సినిమా యాక్టర్గా కూడా ఎవరినైనా ఏమైనా ఆదుకోవడం అనేది మనం ఎప్పుడైనా సరే చూసామా? ఎక్కడ కూడా లేదు. ఈరోజు కాపు సామాజిక వర్గం, నా కాపు సామాజిక వర్గం అని ఓట్ బ్యాంక్ అతను ఏదో కాపు కులంలో ఉన్నంత మాత్రం కాపు సామాజిక వర్గం అని సరే నేను అనేస్తే వచ్చారు కదా, ఎవరు వస్తారు? కాపులకి అత్యంత సర్వీసు, రిజర్వేషన్ మీద కొట్టుమిట్టాడుకున్నటువంటి నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కానీ, ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు, ఆ కుటుంబం కానీ, వీళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గానికి ప్రాణాలు అర్పించి పాటుపడినటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళతో కంపేర్ చేయడానికి ఈయన పవన్ కళ్యాణ్ గారికి లేదు. కాపులది గ్రహించారు అది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటుండగా ఆయన నా వెనకాతలు కాపులందరూ ఉన్నారు, నా కాపు సామాజిక వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెడదామనేసి అనుకున్నారు. కానీ అది ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మిగిలిపోయారు. పవన్ కళ్యాణ్ గారి వెనకాతలు కాపులు ఎవరున్నారు? ఏదైనా ఉంటే కొద్దిగా మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి ఆ సినిమా యాక్టర్లు, ఆ సినీ ఫేవర్ తోటి ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ గెంతున్నారు తప్పించి, రియల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు వెంట కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఈ పెద్ద నాయకుల వెనకాతలు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ మా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన వెనకాతల కాపు సామాజిక వర్గం ఉంది. మధ్యలో చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారు ఉన్నారు, వాళ్ళ వెనకాతల ఆ సామాజిక వర్గాలు ఉన్నవి, వాళ్ళు కూడా గట్టి లీడర్లు. సో ఇప్పుడు మరి ఆయన ముద్రగడ పద్మనాభం గారు కానీ ఎంతో అతను కాపు సామాజిక వర్గం గురించే కదా జైలుకి వాటికి వెళ్ళారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు ఇదే చంద్రబాబు నాయుడు పెట్టించడం, ఇవన్నీ కాపు సామాజికం మర్చిపోలేదు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు, అయ్యో మా సామాజిక ముద్రగడ పద్మనాభం గారు మా కమ్యూనిటీకి పాటుపడినటువంటి వ్యక్తిని నువ్వు ఎలా జైల్లో పెట్టావనేదని ఒకసారి కూడా ఎంతోమంది మీద కాపు కార్యకర్తల మీద కూడా కేసులు పెడితే ఈ నోరు విప్పలేదు. ఈరోజు ఆయన కేవలం ఈ స్టంట్ అంతా ఏమిటి అంటే ఆయనకు డబ్బులు కావాలి, ప్యాకేజ్ కావాలి. ఎప్పుడైనా ఈ రోజు వరకు కూడా నేను ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి అవుతాను అనేది ఇండివిజువల్గా వెళ్ళమనండి. యాక్చువల్గా ఆయన గౌరవం ఉంటుంది. ఇండివిజువల్గా ఆయన స్టైల్లో ఆయన చిరంజీవి గారు అలాగే ఆయన సొంతంగా వెళ్ళారు, ఇటువంటి ప్యాకేజీలు అవి కాకుండా. అందుకని ఆ రోజు స్టార్టింగ్లోనే 18 సీట్లు ఆయనకు వచ్చాయి చిరంజీవి గారికి. సో ఈయన కూడా అదే స్టైల్లో వెళ్ళాలి, అంతే తప్పించి ఈయనకేం గత్యంతరం వచ్చింది? ఒక పెద్ద స్టార్ పట్టుకొని చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవడం, వీళ్ళ కాలు పట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఆయనకి ఎందుకు ఆ పరిస్థితి? ఇండివిజువల్గా వెళ్ళాలి. ఒకరోజు కాకపోతే 2 రోజులైనా సరే అది ఇండివిజువల్గా వెళ్తేనే ఆయన గుర్తింపు వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిస్తే అతను డౌన్ అయిపోయాడు తప్పించి ఏమీ లేదు కదా. సార్ ఈ మధ్యకాలంలో కూడా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా ఇస్తూ సీఎం అభ్యర్థి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఖండించలేదు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? అలాగే నాదెండ్ల మనోహర్ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మీరు ఎలా అంగీకరిస్తారంటే నేను ఇంకా దాని వార్త నేను చూడలేదు, మా దగ్గర రాలేదని చెప్పడం జరిగింది. ఈ పరిణామం చూసారా? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన నాదెండ్ల మనోహర్ గారికి ఎంత తేడా ఉంది? ఇతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని అన్నాడు అంటే ఈయన స్వహస్తాలతో ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి ఇతను అన్నాడు. మరి ఈ ప్యాకేజీ విషయం కూడా ఆయనకి తెలియకపో ఉండొచ్చు, ఇంకా మేము ఆలోచిస్తున్నామని అన్నారు. అంటే వీళ్ళకి ఒక కన్ఫర్మేషన్ లేదు, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనేది కూడా ఎవ్వరికీ లేదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ జనం కూడా కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకపోతే మేమందరం ఆయనకి ఎందుకు ఓటేస్తాం అనేది వాళ్ళ కార్యకర్తలు కూడా అంటున్నారు. సో దానివల్ల ఈ తెలుగుదేశం అది కలిసిపోవడం వలన ఎవరికీ నష్టం లేదు, వాళ్ళకే నష్టం. కేవలం వ్యక్తిగతంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నష్టం ఈ విషయంలో అయితే. అంటే జనసేన కూడా ఈ పార్టీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పొత్తు కొనసాగుతానని చెప్పడం జరిగిందో ఇప్పటి నుంచి గత పొత్తు వైరంలో కూడా జనసేన సభ్యులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి, పిఠాపురంలో కానీ అలా ఇప్పుడు కంచెంచారులో కానీ పెడంలో కూడా జరిగింది. రిజైన్ చేసేస్తున్నారు అందరూను. ఎందుకంటే ఆయన నాయకత్వానికి హర్షిస్తారమ్మా, ఆయన నాయకుడు కావాలని కోరుకున్నారు. నేను నాయకుడిని కాదు, నేను చంద్రబాబు నాయుడుకి తొత్తుని, నేను చంద్రబాబు నాయుడు వెనకాతలు వెళ్ళిపోతున్నానంటే
వాళ్ళు ఎందుకు హర్షిస్తారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు కదా. అదే నాయకుడికి ఎప్పుడూ కూడా మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతినకూడదు, దెబ్బతీయకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆయనకు ఆ ఆలోచన లేదు. ఈరోజు చూస్తాడు, ప్యాకేజ్ అందుకుంటారు, 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు, నేను ఉన్నానని అంటాడు. ఈరోజు యాక్చువల్గా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను కానీ ఈ రాష్ట్రంలో ఏమన్నా ఉంటున్నారా? అందరూ హైదరాబాద్ నుంచే కదా రిమోట్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ పార్టీని. మరి జనం ఏ విధంగా విశ్వసిస్తారమ్మా? ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. ఈ రాష్ట్రంలోని ఆ రెండూ కలిసినా సరే, వాళ్ళతో పాటు మరో 2 జత అయినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని బలంగా కోరుకున్నారు. వంగవీటి రాధా గారు పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా చూసుకొచ్చి పరిణామం? ఈ పరిణామంలో వైఎస్ఆర్ పార్టీకి మంచిదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఈ 4.5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనిషిగా గట్టిగా ఆయన ముద్రపడ్డారు. సో ఈ నేపథ్యంలోని ఒక అతిపెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి వంగవీటి మోహన్ రంగా గారంటే వాళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వారు ఎవరు వచ్చినా సరే అది పార్టీకి మేలు చేకూర్చేటటువంటి అంశంగానే నేను పరిగణిస్తున్నాను. ఓకే, అంటే వంగవీటి రాధా గారి కుమార్తె కూడా వస్తుందని చెప్పి ఆశా గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా, వంగవీటి రాధా గారు అవనివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు వాళ్ళ పాప రానివ్వండి, వాళ్ళు ఎవరు వచ్చినా సరే మంచిదే కదా. మంచి శుభ పరిణామమే మనం భావించవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం గారు కాపు లీడర్, అతను కూడా మంచి లీడరు, మంచి వ్యక్తి. సో వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రజా సంక్షేమ ముఖ్యమంత్రికి అండగా నిలబడాలనేది ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిశ్చయించుకుని ఉంటారు. సో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేసేందుకు రేపు రాబోయేటటువంటి ఎలక్షన్లో 24 ఎలక్షన్లోని అతనికి ఒక భారీ మెజార్టీ చేకూర్చాలనేటువంటి అవసరం వాళ్ళు ఆలోచించుకొని ఒక మంచి ముఖ్యమంత్రి గారికి మనం వెంట ఉండాలనే ఆలోచనతో వస్తున్నారనేది నేను అనుకుంటున్నాను అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సముచితమైనటువంటి స్థానమే ఇచ్చారు. మంత్రుల విషయంలో అవనివ్వండి, ఎమ్మెల్యేల విషయంలో అవనివ్వండి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గానికి కూడా చాలా హై ప్రయారిటీ ఇచ్చింది. ఎప్పుడూ కూడా గతంలో నాకు తెలిసి రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టి నేను ఉన్నాను. నేను కార్పొరేషన్ చైర్మన్గా కూడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా అనుభవంలో నేను చూస్తే ఈరోజు అన్ని సామాజిక వర్గాలకి కూడా లీడర్షిప్ని పూర్తిగా సపోర్ట్ చేసుకొస్తూ అన్ని సామాజిక వర్గాలకి సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే కదా 56 కార్పొరేషన్లు 139 కులాలని ఈ రాష్ట్రంలో ఉన్నవి ఐడెంటిఫై చేసి 56 కార్పొరేషన్లు ఇచ్చి 572 మందికి డైరెక్టర్లుగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడం అనేది జరిగింది కదా. సో ఈ జరిగిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గాల్లో అత్యధిక సామాజిక వర్గాలు ఎవరైతే సంఖ్యాపరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంత్రులు ఇచ్చారు, ఇంకా మంచి మంచి పదవులు ఇచ్చారు. ఇవన్నీ మనం చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజనరీలో ఈ రాష్ట్రంలోని ఈరోజు మేజర్ పంచాయతీలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి కేటాయించారు. అలాగే కార్పొరేషన్స్ కూడాను. అందులో భాగంగా మహిళలకు కూడా ఎక్కువ అత్యధిక శాతం ఇచ్చారు. అంటే ఏంటి, ఆయనకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ఎంత ప్రేమ ఉన్నదనేది ఈరోజు కనిపిస్తూ ఉంది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఈ బీసీ సామాజిక వర్గాలను గౌరవిద్దామనేటటువంటి ఆలోచన కూడా ఆయనకి లేకపోయింది. బీసీలకి తోకలు కత్తిరిస్తానని చెప్పడం, మేమైతే ఒక హరిజన కుటుంబంలోని పుట్టడానికి ప్రయత్నిస్తామా అనేది చెప్పడం, ఇటువంటివన్నీ కూడా అతను చెప్పినటువంటి మాటల్లో బీసీ సామాజిక వర్గాల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ అదే బీసీ సామాజిక వర్గాల్ని ఆయన మళ్ళీ అబద్ధాలు ఆడి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతమాత్రం కూడా బీసీలు అయితే ఎవరు నమ్మరు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని బలమైనటువంటి కోరిక అందరికీ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వై నాట్ 175 అనేసి ఎప్పుడైతే ఆయన గట్టి నినాదం ఉందో ప్రజల్లో కూడా 175కి 175 తీసి రావాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు.
సో ఇప్పుడు కొన్ని మీడియాల్లోని వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు. కానీ గత 4.5 సంవత్సరాల పరిపాలనలోని ఈరోజు బీసీ సంక్షేమం పట్ల ఎంత అభివృద్ధి జరిగింది. ఈరోజు గ్రామాల్లో కూడా పేదవాడు అనేటువంటి వాడు ఎవడు కూడా లేకుండా చేసిన ఘనత అయితే ఒక జగన్మోహన్ రెడ్డి. ప్రతి వాడి ఇంట్లో కూడా లక్షలాది రూపాయలు ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా గడప గడపకి కూడా వెళ్ళి చూస్తున్నాం. మా జగనన్నకి మేము ఓటేస్తాం, జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి తిరిగి రావాలి, మాకందరికీ కూడా న్యాయం జరిగింది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అరుగులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చారు అని టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. మేము కూడా జగనన్నకే వేస్తామని. ఎవడో ఏదో పూర్తిగా ఆ టీడీపీ మైండ్లో ఉన్నోళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి వాళ్ళు కొంతమంది వెయ్యరు. ఎలాగా కూడా మనం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా సరే ఏ పార్టీలో ఉంటుంది వాళ్ళు వెయ్యరు. సార్ మరి